కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలు స్థానికుల నాయకులతో చర్చించిన కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయిన కూతురు నివేదిత పేరును ఫైనలైజ్ చేసి ప్రకటించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలు స్థానిక నాయకులతో చర్చించిన కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరును ఫైనలైజ్ చేసి ప్రకటించారు. కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ రోజు పార్టీ ముఖ్య నేతలు స్థానిక నాయకులతో చర్చించిన కేసీఆర్ దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు నివేదిత పేరును ఫైనల్ చేసి ప్రకటించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రోజా, కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరగబోయే ఎమ్మెల్యే ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. అక్కడ ఈ మధ్య కాలంలో యాక్సిడెంట్ లో మరణించినటువంటి లాస్య సోదరి నివేదితనే అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కంటోన్మెంట్ కు సంబంధించి అది మొత్తం రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ గాలి ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ కు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి లాస్య అక్కడ గెలుపొందారు. అయితే గతంలో అంతకు ముందు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా లాస్య తండ్రి సాయన్న ఎమ్మెల్యేగా ఉండేవారు. ఆయన కూడా హఠాన్ మరణం చెందడంతో లాస్యని ఉప ఎన్నిక జరగలేదు. డైరెక్ట్ గా జరిగినటువంటి 2023 ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది. తర్వాత ఆమె హఠాన్మరణం చెందడంతో వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తికి, వాళ్ళ సోదరికి నివేదితకి మరోసారి టికెట్ ఇవ్వాలి. వాళ్ళ సాయన్న కుటుంబానికి కొంత అంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో ఆయన సీనియర్ గా ఉన్నారు. గతం నుంచి కూడా ఆయన పార్టీ లైన్ లోనే ఉన్నారు. పార్టీకి సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి ఆ కుటుంబం నుంచి కొంత ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా గెలిచే అవకాశం కూడా ఉంటుందని భావించారు. దీనికి సంబంధించి గత 3 రోజుల క్రితమే కంటోన్మెంట్ కు సంబంధించినటువంటి అందరూ అంటే కొంతమంది ఆశావాహులు ఉన్నారు, అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నారు. వాళ్ళందరితో ఆ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీటింగ్ పెట్టారు. వాళ్ళతో ఒప్పించి వాళ్ళందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత నివేదితని అభ్యర్థిగా గత 3 రోజుల క్రితమే డిసైడ్ చేశారు. ఈ కొద్దిసేపటి క్రితం కంటోన్మెంట్ నుంచి జరగబోతున్నటువంటి ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పోటీ చేయబోతుందని చెప్పి కూడా ప్రకటించారు. రోజా. రైట్, థ్యాంక్ యూ సతీష్.